మీ పేరు? నా పేరు ఆకుల ఇంద్ర అండి. ఇంద్ర గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఆటో డ్రైవర్ అండి. అన్న, ఆటో డ్రైవర్కి 10,000 ఇవ్వడం ఎంతవరకు సబబు అనేసి ఇటుపక్క కూటమి అభ్యర్థులు చెప్పిన మాట ఇప్పుడే మళ్ళీ ఏమో ఆటో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? నాకు 35 సంవత్సరాలండి. నేను ఆటో ఫీల్డ్లోకి వచ్చి 2000 సంవత్సరాలు వచ్చాను. దగ్గర దగ్గర 24 సంవత్సరాలు లైసెన్స్ లేకుండా ఆటో తోలే. నేను ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు ఎవరో అంతకుముందు కాంగ్రెస్ వచ్చినా లేకపోతే టీడీపీ చేసిన ఎవరో కూడా రూపాయి అనేది సాయం చేయలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత సంవత్సరానికి 10,000 వేశారు. కేసులు లేవు. ఆటో వాళ్ళకి 10,000 వేయటం వల్ల ఇది ఫిట్నెస్కి, బ్రేక్ కానీ, ఇన్సూరెన్స్కి కానీ, ఈ రిపేర్లకు కానీ ఉపయోగపడుతున్నాయండి. అది చాలా సానుకూలంగా బాగుంది, మాకు నచ్చింది. అది 10,000 ఇచ్చి 10,000 మళ్ళీ తీసేసుకుంటున్నారు, పేరుకి ఇస్తున్నారని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? అది ఉత్తమాట అండి. అది అపోహ. ఏమి చేయక, ఏమి చేయలేక జగన్ గారి మీద ఆ మాటలు దాడి చేయటం తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు ఆటో వాళ్ళకి వీళ్ళు సాయం చేస్తామంటున్నారు, వీళ్ళు 20,000 చేస్తామన్నారు, 30,000 చేస్తామని. మరి అప్పుడేమవుద్ది రాష్ట్రం? అంతకుముందు జగన్ గారు సాయం చేసినప్పుడు శ్రీలంక అవుతుంది అన్నారు కదా. ఇప్పుడు జగన్ గారు సాయం చేస్తే శ్రీలంక అవుతుంది. అదే కూటమి అభ్యర్థులు సాయం చేస్తామని మరి ఏ లంకలు అవుద్దో, ఎన్ని లంకలు అవుద్దో మా కూటమి అభ్యర్థుల్ని ఆలోచించుకోమని చెప్పాలి. అన్న, ఈ బందర్లో ఇప్పుడు ఇటుపక్క కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు, ఇటుపక్క ఏమో మన పేరుని గిట్టు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటాపోటీ ఎలా ఉన్నాయి? అసలు ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? మాకైతే మటుకు పేరుని కృష్ణమూర్తి కిట్టు గారు గెలుస్తారండి. ఎందుకంటే జగన్ గారు గెలిచిన తర్వాత 2 సంవత్సరాల కరోనాలో దగ్గర దగ్గర 20 నెలల పాటు ఆయన కరోనా వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇంట్లో ఉండి ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళకి ఆ బెడ్లు ఇప్పిస్తాం కానీ, లేకపోతే బండ్లు గ్యాస్ బండ్లు ఇప్పిస్తాం కానీ, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయటం కానీ, లేకపోతే ఎక్కడన్నా మాట్లాడదాం వేరే వాళ్ళు మా చుట్టాలకి ఎవరికన్నా కావాలంటే స్వయంగా నా ఆటో నా వ్యాన్లోనే నేను తీసుకెళ్ళి నెల్లూరు అటు బండ్లు పంపిస్తాం. మా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ వాళ్ళు ఏరే సాట్ ఉంటాం, లేకపోతే అరుణోదయ కాలనీ వాళ్ళు ఏరే సాట్ ఇరుక్కుపోతే వాళ్ళకి వెళ్ళి బండ్లు పంపిస్తాం. చాలా ఆదుకున్నారండి. చాలా సొంత రూపాయితో ఖర్చు పెట్టారు. అట్లాగే కొద్దిగా ఆర్థికంగా కూడా గవర్నమెంట్ ద్వారా సాయం చేశారు. కిట్టు గారు రాజకీయంగా అతీతంగా జనాలకు చాలా సాయం చేశారు. కొల్లు రవీంద్ర గారు అయితే కనీసం నేను ఈ వార్డుకి వచ్చి 13 సంవత్సరాలు ఏ రోజు వచ్చి ఇక్కడ కనీసం ఈ పూచిపల పని చేసింది లేదండి. అయితే ఇక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమాలు ఒకటే ఉన్నాయి. జగన్ గారు చేసినా కానీ, ఇక్కడ పేరు నాని గారు చేసినా కూడా సంక్షేమాలు ఒకటే ఉన్నాయి. అభివృద్ధి ఎక్కడని అడుగుతున్నారు బందర్లో. అవునండి, వాళ్ళు చెప్పింది కరెక్టే. అంతకుముందు అభివృద్ధి అనేది టీడీపీ గవర్నమెంట్లో జరగలేదు. జగన్ గారి గవర్నమెంట్లో జరిగింది కాబట్టి వాళ్ళ టీడీపీ కాబట్టి వాళ్ళకి కనపడదు. ఇవాళ అభివృద్ధి జరిగిందో లేదో సామాన్య ప్రజలుగా నేను చెబుతాను. ఆటో డ్రైవర్గా ఎవరన్నా ప్రజలు వచ్చినా, లేకపోతే అటు వైసీపీ వాళ్ళు వచ్చినా, ఇటు టీడీపీ వాళ్ళు వచ్చినా, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ ఎంత పూర్తయిందో, లేకపోతే ఇప్పటికి ఎన్ని వందల మంది పిల్లలు జాయిన్ అయ్యారు, ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. ఒకసారి వెళ్దాం మీ మీడియా సమక్షంలో. అట్లాగే పోర్ట్ వచ్చేపాటికి పోర్ట్ వచ్చి సుమారుగా 2,200 మీటర్లు పూర్తి అవ్వాలన్నారు. నాకు తెలిసి 1,800 మీటర్లు పూర్తయిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి పోర్టుకి చూద్దాం. కొల్లు రవీంద్ర గారు బండరాళ్ళు వేస్తే పోర్టు సరిపోద్దా అన్నాడు. కనీసం ఒక టిప్పర్ బండరాళ్ళు తెచ్చికాడు కొల్లు రవీంద్ర గారు. అక్కడ ఏడవలే పోయారు. 5 సంవత్సరాలు మినిస్టర్గా చేశాడు. పేరు నాని గారు 3 సంవత్సరాలు మినిస్టర్గా చేశారు. కనీసం ఆ టిప్పర్ లారీ బండరాళ్ళు కాదు కొల్లు రవీంద్ర ఏడవలే పోయాడు. మరి గతంలో చేసిన పోర్టు అభివృద్ధి కానీ, లేదంటే మెడికల్ కాలేజీలన్నీ ఆయనే తెచ్చానని చెప్తున్నాడు. దానికి ఏం చెప్తారు? పోర్టు అభివృద్ధి చేత ఇప్పుడు వీళ్ళకి చేయాల్సిన 550 కోట్లు పెట్టి వీళ్ళ జగన్ గారు కట్టాల్సిన పనే ఉందండి. పోర్టు వీళ్ళు కట్టిన మరి వాళ్ళు రిలీజ్ చేసిన డబ్బు ఏమైపోయింది? ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మేకరపాలెం దగ్గర ఒక శిలాపథకం కట్టారు. చంద్రబాబు నాయుడు పేరు, కొల్లు రవీంద్ర గారి పేరు వేశారు. దానికైనా వాళ్ళు చేసిన డబ్బు, గవర్నమెంట్ తెచ్చిన రిలీజ్ డబ్బు ఆ శిలాపథకం కడతాక అయినాయా? మరి వీళ్ళ పోర్టు కడితే అప్పుడు కట్టిన పోర్టు ఏది? ఈ బందర్ ప్రజలకు అప్పుడే చూపించచ్చు మీడియానికి ఎక్కేసి. మరి ఇప్పుడు జగన్ గారి మీద ఎందుకు ఏడవటం? జగన్ గారి మీద ఆడడం కానీ, జగన్ గారు వచ్చిన తర్వాత ఈ బందర్కి ఏం చేశారు? అసలు ఎందుకు గెలవాలి ఇక్కడ పేరు కృష్ణమూర్తి అనే వ్యక్తి? జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు ఎందుకు గెలవాలి, లేకపోతే పేరుని కృష్ణమూర్తి గారు ఎందుకు గెలవాలనేది ఆ వార్డులో నివసించే ప్రజలకు కానీ, లేకపోతే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు కానీ, ఎవరికన్నా కానీ ఇక్కడ కరోనా టైంలో పేరుని కృష్ణమూర్తి ఎంత సాయపడ్డాడు, లేదంటే పేరు నాని గారు ఎంత సాయపడ్డారు, ఆర్థికంగా ఎవరన్నా గడవపోతే సొంతంగా వీళ్ళ పెన్షన్ 1,000-2,000 రూపాయలు పేరు నాని గారు ఆయనకు వచ్చే నెలకు వచ్చే 50,000 1,00,000 జీతం 3 లక్షల రూపాయలు. నాకు తెలిసినంతవరకు నెలకు 3 లక్షల రూపాయలు జనాలకి వితంతు పెన్షన్ జగన్ గారు 3,000 అట్టిస్తాడో, ఈయనకు తోచినందుకు 1,500 2,000
1000 రూపాయల కాడికి పేరు నాని గారు ఇవాళకి పంచి పెడుతున్నారు. నా దగ్గర సాక్ష్యాలు ఉండే, ఆ జనాలతోనే నేను మీడియా దగ్గర మాట్లాడిస్తాను. అన్న మీరు ఇక్కడ చెప్పారు చేస్తున్నారని చెప్తున్నారు. కొల్లు రవీంద్ర గారు గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా లేకపోయినా ఓడిపోయినా ఆయన ప్రజల్లోనే ఉన్నానని చెప్తున్నాడు. నేను ఈసారి ప్రజలందరికీ మంచి చేస్తానని చెప్తున్నాడు. ఉన్నారండి. కొల్లు రవీంద్ర గారు 5 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్లో ఉండి 5 సంవత్సరాలు మినిస్టర్గా చేసి శనివారం నాడు సాయంత్రం వచ్చి మళ్ళీ ఆదివారం నాడు సాయంత్రం ఆయన విజయవాడ వెళ్ళిపోయాడు అండి. ఆ మాట నిజమే. వారం మొత్తం విజయవాడలో ఉండి ఆ శనివారం సాయంత్రం మచిలీపట్నం వచ్చేవాడు. మచిలీపట్నం ఏదైనా సమస్యల మీద మాలాంటి వాళ్ళు వెళ్తే ఆయనకి ఏ రియాక్షన్ చెప్పాలి తెలియక చోటా నాయకులతో చెప్పించేవాడు. మళ్ళీ ఆదివారం సాయంత్రం ఆయన విజయవాడ వెళ్ళిపోయాడు. ఈ 5 ఏళ్లలో ఇప్పుడు పేరు నాని గారు 3 సంవత్సరాలు మినిస్టర్గా చేశాడు. 2 సంవత్సరాల నుంచి పేరుని కృష్ణమూర్తి గారు జనాల్లో తిరుగుతున్నారు. కిట్టు గారు ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఇక్కడ బందర్లో వీళ్ళ సొంత ఇంట్లో ఉన్నారా, ఆ సరౌండింగ్లో వార్డులో అడగండి. కొల్లు రవీంద్ర గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారా, ఆ ఇంట్లో చుట్టుపక్కల 4 ఇళ్లలో ఎవరు ఉన్నారనేది అడగండి ప్రజల్ని. ఆ ప్రజలే చెబుతారుగా మీకు మీడియాకి. అయితే పేరుని కృష్ణమూర్తి అనే కిట్టు అనే వ్యక్తి పిల్ల రాజకీయం చేస్తున్నారు, పోస్టర్లు అడిగిస్తే పోస్టర్లు చింపేస్తున్నారు అనేది చాలా కొల్లు రవీంద్ర గారు ఆయన నోటితో చెప్పారు మీడియాలో కూడా. దాని గురించి ఏం చెప్తారు? వాస్తవం అండి. పిల్ల రాజకీయం అంటే పిల్లోడి కింద 27 సంవత్సరాల కుర్రోడు, నీకు 40 ఏళ్ళు దాటిని, మరి నీకు పిల్లోడి కిందే కనపడతాడు. రేపొద్దున జగన్ గారు ఆధ్వర్యంలో మాలాంటి వాళ్ళు సామాన్యులందరూ ఓట్లు వేస్తే ఆ పిల్లోడే నీకు ఎముడై మొగుడై ఎమ్మెల్యేగా నీ కళ్ళ ముందే తిరుగుతాడు. నువ్వు మినిస్టర్గా 5 ఏళ్ళు చేసి రోడ్డు మీద నుంచుంటే అందరూ చేతులు ఎత్తుకుని నువ్వు అద్దాలు లేపుకొని కారుకి ఏసీ వేసుకుని ఫోన్ మాట్లాడితే వెళ్ళిపోయావు. ఏ రోజు కూడా 5 ఏళ్ళ మినిస్టర్గా చేసిన టైంలో బందర్ మచిలీపట్నంలో నువ్వు 3 స్తంభాల కాంచి మీ ఇంటికి రాని, లేకపోతే మచిలీపట్నం టౌన్లో తిరగని ఏ రోజు అన్నా కానీ చెయ్యి ఎత్తి నమస్కారం పెట్టిన రోజు ఏమన్నా ఉందా? మచిలీపట్నం ప్రజలతో ఎవరితో చెప్పించి నీ కార్యకర్తలతో నీ అనుచరులు తప్పితే. అదే పేరుని కృష్ణమూర్తి గారు, కిట్టు గారు వాళ్ళ నాన్నగారు మినిస్టర్ గారు అయ్యుండా, వాళ్ళ తాతగారు మాజీ మినిస్టర్ అయ్యున్నా ఈ రోజు వరకు కూడా జనాల్లో ఉంటాడు, ప్రజల్లో ఉంటాడు. ఇప్పుడు ఎలా నిట్ట మధ్యాహ్నం టైం ఎంత అయింది, 1 గంట దాటుతుంది. ఇప్పుడు కాడ విలేజ్లో కానీ వార్డులో కానీ ఈ టైంలో కూడా తిరుగుతాడు. ఇదే కొల్లు రవీంద్ర గారు ఏసే గదిలో పడుకున్నాడా లేదంటే ఎక్కడ తిరుగుతున్నారా మీరే చూడండి వెళ్ళి. అయితే ఇక్కడ మచిలీపట్నంలో కానీ బందర్లో కానీ ఎవరు వస్తే ప్రజలకు మంచి జరిగిద్ది, లేదంటే మంచి చేయాలనుకునే వ్యక్తి ఎవరు? నేను చెప్తున్నాను సామాన్య కార్యకర్తగా, నేను ఒక ఆటో డ్రైవర్గా చెబుతున్నాను. రాష్ట్రానికి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పేరుని కృష్ణమూర్తి కిట్టు అనే అతను ఎమ్మెల్యేగా యువకుడు బందర్ ప్రజలకి ఎంతో మేలు చేశాడు. మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకుని బోలు మేలు చేస్తాడు. జగన్ గారు గెలిచినాక 2 సంవత్సరాల కరోనాలోనే సగం జీవితం అయిపోయింది. సగం 2 సంవత్సరాల ఎంత అభివృద్ధి చేశారనేది మాకంటే ఎక్కువ మీడియా వాళ్ళకి మీకే తెలుసు. మీరు వస్తానంటే మచిలీపట్నం పోర్టుకి తీసుకెళ్తాను, గిలగిలిదిండి హార్బర్కి తీసుకెళ్తాను, పక్కనే మాకు మెడికల్ కాలేజీకి తీసుకెళ్తాను. లేదంటే కృష్ణా యూనివర్సిటీ టీడీపీ గవర్నమెంట్లో ఒకవేళ ఏమన్నా అనౌన్స్మెంట్ అయినా పూర్తయింది, మన జగన్ గారు గవర్నమెంట్లోనే కృష్ణా యూనివర్సిటీ పూర్తయింది. మీ పేరు? నా పేరు త్యాగరాజ్ అండి. ఏం చేస్తూ ఉంటాం? నేను ప్రస్తుతం రిటైర్ ఉద్యోగిని. ఓకే. నేను ఖాళీగానే ఉన్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏ ప్రభుత్వం ఏ పార్టీ తీసుకొస్తుంది అని ఆలోచన చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాఠశాలల విషయంలో తీసుకున్నట్టయితే మరి 3వ తరగతి నుంచే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దాలని పేద దళిత మరి అణగారిన ప్రజల యొక్క బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ విద్యా విధానం నేను కొన్ని పుస్తకాలు అంటే 8, 9 తరగతి పుస్తకాలు తెప్పించుకుని నేను స్టడీ చేసినప్పుడు తెలుగు మీడియం చదువుతున్న వాళ్ళ విద్యా విధానం ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం చదువుతున్నటువంటి విధానం ఎలా ఉంటుంది అని అబ్జర్వ్ చేసినప్పుడు ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి విద్యార్థి ఏదైనా చిన్న డౌట్ వస్తే వెంటనే ఆ నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుగు దాన్ని అన్వయించుకొని వెంటనే తన యొక్క ఇంగ్లీష్ మీడియంలోనికి దాన్ని అన్వయించుకొని ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉందని నేను భావించాను. సార్, తెలుగుదేశం పార్టీ ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేటప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, దాని గురించి ఏం చెప్తారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి
విద్యా విధానం గురించి చూసినట్లయితే పాఠశాలలకు ఏంటంటే ఏదో ఒక రంగు వేయటం, ఇది బడి అని చూపించటం. దాంట్లో ఒక ఫ్యాను కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, కంప్యూటర్ కానీ, ఇంకా తదితర సాంకేతికపరమైనటువంటి విషయాలు కానీ, సాంకేతికపరమైనటువంటి వస్తువులు కానీ ఏమీ ఉండేవి కావు. ఆడపిల్లల విషయానికి వస్తే వాళ్లకు బాత్రూమ్ శానిటరీ విధానం చూసినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ పాఠశాలలో నాడు నేడు పాఠశాల వచ్చిన తర్వాత వాటి యొక్క రూపురేఖలు సంపూర్తిగా మార్చేసి పాఠశాల యొక్క అభ్యున్నతి కోసం, విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోసం వాటి యొక్క అంతర్గతమైనటువంటి విషయాల్లో కూడా పిల్లలు కూర్చున్నటువంటి బల్లలు కానివ్వండి, అదేవిధంగా టీచింగ్ ఎయిడ్స్ కానివ్వండి, అటువంటి చాలా అభివృద్ధి చేశారని నేను భావిస్తూ ఉన్నాను. సార్, ఇక్కడ మేనిఫెస్టోల్లో పిల్లలకి ఎవరు మేనిఫెస్టో మంచిగా అనిపించింది ఈ ఇరు పార్టీల్లో నుంచి? మేనిఫెస్టో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ ఏమంటారండి దీన్ని, అమ్మఒడి కానీ, విద్యాకారుకు కానీ, మరి అనేక పథకాలు, ఆర్బీకే, ఫీజు రియంబర్స్మెంటు, ఇటువంటి విధానాలు ఎన్నో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టి బడి పిల్లలకు కానీ, సమాజానికి కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, రైతులు కానీ ఎన్నో ప్రోత్సాహకరమైనటువంటి విషయాలను ఆయన ప్రవేశపెట్టి వారిని అందరినీ బలోపేతం చేస్తున్నాడనేటువంటి నమ్మకం అయితే నాకైతే ఉంది. సార్, ఇప్పుడు హామీలు ఇచ్చే టీడీపీ కూటమి ప్రభుత్వంలో హామీలు ఇచ్చిన పథకాల్లో ప్రతి ఒక్కరికి చదివిస్తాను, ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తాను, అంతమంది 15,000 ఇస్తాను. 2014లో మరి మన సీపోర్టుకి ఆ రోజు లైడ్ స్టోన్ వేస్తారు అంతే, అది అక్కడే కూర్చుంది. అదేవిధంగా ఈ కూటమి విషయానికి వస్తే వీళ్ళు చేసేటువంటి పనులు ఎంతవరకు చేస్తారనేటువంటి గ్యారంటీ నాకైతే లేదు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీపోర్ట్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇక్కడ మనం బందరే కాబట్టి నేను బందరవాసిని, మా ఇంటికి దగ్గరలో నిజంగా చెప్పాలంటే మెడికల్ కాలేజ్ ఎంతో ఇవాళ రన్ అవుతోంది, చక్కగా పిల్లలకు ఉపయోగకరంగా ఉంది. బందరు కూడా మెడికల్ కాలేజ్ వచ్చిందా అనేటువంటి విషయాన్ని ఈ బందరు ప్రముఖులు ఏంటి, ప్రజలేంటి చాలా గర్విస్తూ ఉన్నారు. సార్, అవన్నీ కొల్లు రవీంద్ర గారి హయాంలోనే జరిగినాయి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు పేరు నాని గారు ఇంట్లోనే కూర్చున్నారని కూడా చెప్పి ఆయనే చెప్తున్నాడు కొన్ని ప్రెస్ మీట్లలో. దాని గురించి ఏం చెప్తారు? కొల్లు రవీంద్ర గారు నేను చేస్తాను అన్నాడే తప్ప ఏది చేసినట్టుగా నాకైతే అనిపించలేదు. అది పేరుని కృష్ణమూర్తి గారు, అది వెంకటరామయ్య గారి హయాంలో, నాని గారి హయాంలో ముందుకు వస్తూ ఉంది. అయితే ఒక టీచర్గా పిల్లలకి ముందుకు నడిపించడానికి కానీ, రాష్ట్రానికి ముందు నడిపించే కానీ ఒక విద్యార్థి, అలాంటి విద్యార్థులు ఎవరికి ఓటేస్తే మంచి జరిగిద్ది? ఇక్కడ బందర్లో ఇటుపక్క ఏమో వైసీపీ అభ్యర్థి పేరుని కృష్ణమూర్తి అని కిట్టు అనే వ్యక్తి, ఇటుపక్క ఏమో కొల్లు రవీంద్ర, వీళ్ళిద్దరిలో ఎవరికి వేస్తే ఈ బందర్ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లేదా ఆయన పార్టీని ప్రోత్సహిస్తే మరొక 5 ఏళ్ళు సుభిక్షంగా రాష్ట్రం ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ బందర్లో ఎవరు గెలిస్తే మంచి జరిగిద్ది అని ఈ పక్కన వైఎస్ఆర్ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులు కిట్టు, తర్వాత మరి ఎంపీ అభ్యర్థికి పోటీ చేస్తున్నటువంటి సింహాద్రి గారు గెలిస్తే బందరు కానీ ఇంకా ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయని నేను అనుకుంటున్నాను. పేరుని కృష్ణమూర్తి అనే కిట్టు అనే వ్యక్తి ఎందుకు గెలవాలి సార్ ఈ బందర్లో? అసలు తను కూడా చాలా యువకుడు, ఉత్సాహవంతుడు. మన కాన్స్టిట్యూషన్ అంటే మచిలీపట్నం అసెంబ్లీని బాగా అభివృద్ధి పథంలో నడిపిస్తాడనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. చాలా మంది పిల్ల నాయకుడు అనేసి కూడా ఆరోపణ చేస్తున్నారు. ఆయనకి ఏం తెలుసు అని కూడా ఆరోపిస్తారు. వయసులో పిల్లవాడే కానీ చేసేటువంటి పనులు రేపు పొద్దున బాగా చేస్తాడేమో. అంతేకాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని బచ్చా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తను బచ్చానే, మిగతా వాళ్ళని బచ్చాలాడిస్తున్నాడు కదా. అవును, ఇది జగన్మోహన్ రెడ్డి. తను బచ్చానే. అవతల వాళ్ళు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఎంతో చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఆడుకుంటున్నాడు కదా. అది ఇక్కడ ఈ కిట్టి విషయం అదే అవుద్ది. ఇతను బచ్చాని చిన్నాడే కాదంటలేదు, కానీ ఇతను సంక్షేమ పథకాలు జగన్ గారు ఇచ్చినటువంటి తీసుకొచ్చి అభివృద్ధి పథకాలు తీసుకెళ్తాడని నమ్మకం ఉంది.
అయితే ఇక్కడ రాజకీయ పరంగా కానీ ఇటుపక్క కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానని కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఆ మాట అయితే నేను టీవీలో వినలేదు, కానీ అది ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలే. అవి ఎంతవరకు సాధ్యం అవుతాయి? అవి ఒట్టి మాటలు, అవి జరిగే పని కాదు. అంటే ఎవరో చంపేస్తారంటే ఇవతలో చంపించుకోవడానికి రెడీగా ముందుకెళ్ళిపోతారా? గుండెలోడు తీసుకుని చంపేయండి బాబా వెళ్తారా? ఇతను కూడా వెపన్స్ పెట్టుకుంటాడు కదా పక్కన అవసరమైతే. ఆ వెపన్స్ ఏంటి? వీళ్ళే ఎవరు? ఈ సైనికులే. ఏ సైనికులు? వాటర్లు. జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు ఎవరంటే ఆయన అభిమానించే వాళ్ళే. అయ్యే వెపన్స్ అంటే. వెపన్స్ అంటే కత్తులే కాదు, కటారాలు కాదు. అయితే మీరు వెపన్స్ అంటున్నారు, ఏమంటున్నారు, కానీ ఇక్కడ బందర్ నియోజకవర్గంలో ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ఎంతవరకు సిద్ధంగా ఉన్నారంటే నాకు తెలిసి 175/175 అసెంబ్లీ, 25/25 ఫర్ ఎంపీస్ గ్యారంటీగా గెలుస్తారు. ఏంటి అంత నమ్మకంగా చెప్తున్నారు? ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచే అవకాశం కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అటువంటివి ప్రజలకి అందరికీ ఆకర్షితులు అవుతున్నారు. ఇవాళ చూస్తాను, కొన్ని టీవీలో కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాను. మధ్యాహ్నం వేసవికాలం కదా, హ్యాపీగా కూర్చుంటున్నాం, వింటున్నాం, వార్తలు వింటున్నాం. ఎంత అద్భుతంగా జనాలు ప్రజాదరణ చూపిస్తున్నారంటే అసలు ఇసుక వేస్తే కూడా రాలన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి జనాలు, వాళ్ళ అభిమానం, ఆ అభిమాన సంఘాల యొక్క ఆ క్రౌడ్ ఎంతో ఎంతో బ్రహ్మాండంగా ఉంది. కనుక ఆయన తప్పకుండా గెలుస్తాడు. రెండోది, ఎండ వేడిమిని కూడా లెక్క చేయకుండా 44 డిగ్రీల ఉష్ణోగ్రత పైనే ఉంటుంది ఎక్కడ చూసినా. రాష్ట్రం అంతా, మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా 45 డిగ్రీలు దాటిపోయినటువంటి టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా మరి ఎంతోమంది క్రౌడ్ అసలు మామూలుగా లేదు. చూస్తూ ఉంటే టీవీలో. నేనైతే బయటికి ఆధారం చెప్పాలంటే ఎండలో నేను వెళ్ళను, కానీ టీవీలో చూస్తున్నాను. ఆ క్రౌడ్ చూస్తుంటే మొత్తం వచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తే చాలు 175 గెలుస్తారనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. నా పేరు నాయుడు అన్న. ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యాపారం చేసుకుంటాను. ఈ 5 ఏళ్ళ పరిపాలన బాగుందా, లేదా గత 5 ఏళ్ళ పరిపాలన బాగుందా? ఈ 5 ఏళ్ళే బాగుంది. ఎందుకని? చెప్పినన్ని చేశారు, మేనిఫెస్టోలో చెప్పినన్ని సంక్షేమం చేశారు, అభివృద్ధి చేశారు, 2 చేశారు కాబట్టి. అన్న, ఇక్కడ మీరు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మీ బండి మీద స్టిక్కర్ చూసాను. పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయారు మీరు? ఆయన విధానం నచ్చక. ఎందుకని? సొంతంగా నిలబడాలి కదా రాజకీయ నాయకుడు అంటే. ఆల్రెడీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాడు 2014లో. నమ్మాము, అప్పుడు ఆయన అమ్మటే తిరిగాం. ఏమైనా చేయకపోతే చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నిస్తాను అన్నాడు. ఆయన ఏమీ చేయలేదు, మరి ఎందుకని ప్రశ్నించలేదు? మళ్ళీ 2019లో ఎందుకు ఇడిపోయావు? కంటిన్యూగా చంద్రబాబు నాయుడుతో నన్ను అది లేదు కదా. 2019లో ఆయన తిట్టి నువ్వే బయటకు వచ్చావు. మళ్ళీ ఇప్పుడు 2024లో ఆయన ఏం చేశాడని మళ్ళీ ఆయనతో కలిసి వెళ్తున్నావు. నువ్వు సొంతంగా నిలబడట్లేదు, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడట్లేదు కాబట్టి నిన్ను వదిలేసి మేము బయటకు వచ్చాం. అసలు ఏం చేయలేదనేసి అంటే బందర్లోనే చేయలేదా, లేదా మొత్తం రాష్ట్రం మొత్తం చేయలేదు కదా. బందర్లోనే ఉంది. ఏం చేశాడు ఆయన? విజనరీ అంటాడు. ఆయన చేసింది ఒకటి చెప్పమనండి. స్వయంగా అడుగుతున్నాం కదా, ఆయన ఏం చేశాడు చెప్పమనండి. ఇప్పుడు మళ్ళీ వస్తే చేస్తాను అంటున్నాడే తప్పితే నేను ఫలాని చేశాను మళ్ళీ నేను వస్తే మళ్ళీ అలాగే చేస్తానని చెప్పుకొని ఓట్లు అడగమనండి. ఆయనకి అంత చేసే విజనరీ నాయకుడైతే. మరి విజనరీ నాయకుడు అనేసి 25 హామీస్ అప్లై చేసాడు. ఇప్పుడు అవే చాలా జగన్ గారి హామీల కంటే అవే బాగున్నాయని చెప్పి చాలా మంది అని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అప్లై చేశాడని చేసిన తర్వాత అప్లై అయినట్టు, చెప్పినంత మాత్రాన అప్లై అయిపోయినట్టు కాదు కదా. అప్లై చేస్తే ఇప్పుడు ఏదైనా జాబ్కి అప్లై చేస్తే జాబ్ రావాలి కదా. నా రెజ్యూమ్ ఇచ్చేస్తే జాబ్ రాదు. ఆయన చెప్తాడు, చేయడు కదా. చేస్తే మళ్ళీ ఈయన జగన్ ఎందుకు ఎన్నుకుంటారు ప్రజలు? ఆయన ఎన్నుకుంటారు కదా. అయితే జగన్ గారు ఈ బందర్లో కానీ లేకపోతే ఇక్కడ ఎవరైతే నాయకులుగా నిలబెట్టారో వాళ్ళు మంచిది అంటారా, లేదా కొల్లు రవీంద్ర గారు మంచిది అంటారు? జగన్ గారు ఎవరు నిలబెడితే ఆయనే మంచిది. ఎందుకంటే వాళ్ళు పోరాడి తీసుకొచ్చారు. గతంలో ఎవరు చేయని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ అబద్ధాలు చెప్తే అయిపోయాయి కాదు. మెడికల్ కాలేజ్ అడిగిన సంవత్సరంలో తెచ్చి కట్టి క్లాసులు కూడా ప్రారంభించడం చేశారు. పోర్టు ఎప్పటి నుంచో పోర్టు అని బందర్ ప్రజలు అడుగుతుంటే ఇప్పుడు ఈయన జగన్ గారు వచ్చాక ఈ పేరు నాని గారు తీసుకొచ్చి ఆల్రెడీ 60-70% పనులు కూడా పూర్తి అయిపోయినాయి. కొల్లు రవీంద్ర గారు చేశానని చెప్తున్నారు. ఆ పనులన్నీ కూడా ఎప్పుడు పోర్టు ఎప్పుడు మొదలైంది ఇక్కడ తెలుసు కదా. ఇప్పుడు ఎవరో మీరు వచ్చారు మీడియా, లేకపోతే నేను ఈ జగన్కి అభిమానంతో మాట్లాడితే అయిపోద్ది కదా. అది ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది జనాలకు తెలిసేది. పోర్టు మొన్న స్టార్ట్ అయింది, 1 సంవత్సరం అవుతుంది. ఆయన అప్పుడే ఎలా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు కదా. 2019లో దిగిపోయాడు ఆయన. ఆయన ఎలా తెచ్చినట్టు అవుతుంది? ఆయన అప్పుడు పోర్టు కడతానని 2014లో ఇక్కడికి వచ్చి పోర్టు నేను నా హయాంలో కట్టి చూపిస్తానని ఇదే కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడు చెప్పి ఒక రైతు దగ్గర స్థలం తీసుకొని పైలాన్ కట్టి ఆ రైతుకి డబ్బులు కూడా ఇవ్వలేదు, అద్దె డబ్బులు. వీళ్ళు ఇంకా రైతుకి అద్దె డబ్బులు పైలాన్ కట్టినందుకు ఇవ్వలేదు. వీళ్ళు పోర్టు ఎలా కడతారు?
అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబుని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి ఈ బందర్ ప్రజలు ఎందుకు నమ్మట్లేదు ఇప్పుడు? రాష్ట్ర వ్యాప్తంగా లేరండి. ఓటు పర్సెంట్ అనేది క్యాడర్ ఉంటుంది ఒక పార్టీకి, అంతే తప్పితే మొత్తం 100% ఏ పార్టీకి ఉండదు. క్యాడర్ అనేది ఉంటుంది. ఆయన మంచి చేస్తే ఆయన్నే గెలిపిస్తా, మంచి చేయలేదు కాబట్టి మళ్ళీ వస్తే చేస్తాను అంటున్నాడు. 3 సంవత్సరాలు చేసిన ఆయన ఒక్కసారి అవకాశం ఇస్తే అందులో 2 సంవత్సరాలు కరోనా వల్ల పోయినా మిగతా 3 సంవత్సరాల్లో నేను చేశాను ఇది, దాన్ని చూసి ఓటేయండి అని ఈయన అడుగుతున్నాడు. ఆయన మళ్ళీ వస్తే ఇంకో ఛాన్స్ ఇస్తే చేస్తాను అంటున్నాడు. అక్కడే అర్థమైపోవట్లే ఎవరేం చేశారనేది. అయితే ఇక్కడ బందర్లో అయితే ఇప్పుడు కొల్లు రవీంద్రకి ఇటుపక్క పేరుని కిట్టుకి వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంది ఇక్కడ? పేరుని కిట్టు గారు గెలుస్తారండి. ఎందుకని అంత చేశారు, సంక్షేమము చేశారు, అభివృద్ధి చేసి చూపించారు. మాటల్లో చెప్పడం కాదు. ఆయన కరోనా టైంలో వీళ్ళందరూ, ఈయన విజయవాడ పారిపోయాడు, మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటే ఎవరు వచ్చారు కరోనా టైంలో? ఈయన ప్రతి ఇంటికి, కరోనా ఉన్న ప్రతి పేషెంట్ దగ్గరికి ఐసీయూలోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు కనుక్కొని వాళ్ళకి ఏం అవసరం ఇచ్చి, వాళ్ళ బయట హాస్పిటల్లో ఉంటే వాళ్ళ కుటుంబాలకి ఏం అవసరమో గడవడానికి కష్టమైన వాళ్ళ కుటుంబాలకి రైస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఈయన కుర్రోడు అంటున్నాడు. ఆ కుర్రోడే కదా చేశారు అప్పుడు నువ్వు పారిపోతే కరోనా టైంలో. ఆ కుర్రోడే ఆదుకున్నాడు. ఇప్పుడు ఆ కుర్రోడిని గెలిపించక నిన్ను గెలిపిస్తే ఎవరికైనా విశ్వాసం అనేది ఉంటుంది? ఇంకా కొల్లు రవీంద్రే చేశాను ప్రతిదీ అని చెప్పి అంటున్నారు. బందర్లో అభివృద్ధి ఉండాలంటే కొల్లు రవీంద్ర ఉండాలని చెప్తున్నారు. ఆయన ఏమంటున్నాడు? బందర్ భవితకి కొల్లు రవీంద్ర కావాలని అంటున్నారు. అంతేగాని నేను ఇంతకు ముందులా చేశాను మళ్ళీ కొల్లు రవీంద్ర అలాగే చేస్తాడని చెప్పట్లేదు కదా. ఇక్కడ ఈయనైనా అక్కడ చంద్రబాబు ఈయనేమంటున్నాడు? మేము మెడికల్ కాలేజ్ కట్టాం, దాన్ని చూసి మాకు ఓటేయండి, లేకపోతే మీ ఇంటికి అమ్మఒడి ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, వైఎస్ఆర్ ఆసరా ఇచ్చాం, కాపు నేస్తం ఇచ్చాం, మత్స్యకార భరోసా ఇచ్చాం, ఇన్ని ఇచ్చాం, అవి చూసి వీళ్ళు ఓటు అడుగుతున్నారు తప్పితే మళ్ళీ ఆయనలాగే మాయ మాటలు చెప్పట్లేదు కదా. డబ్బులు ఇచ్చి ఎంతవరకు ప్రజల్ని మభ్య పెట్టాలి అది ఒకటి ఉంటది కదా. ఇప్పుడు సంక్షేమం ఇచ్చి ఓటు వేయాలని ఓటు ఎందుకు వేయాలి? సంక్షేమం సరే, ఈ సంక్షేమం గురించి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఫస్ట్ లో అన్నారు, వచ్చిన వెంటనే పప్పు బెల్లాలు పంచుతున్నాడు, పప్పు బెల్లాలతో అయిపోద్ది, రాష్ట్రం అప్పుల పాలవుతుంది, అభివృద్ధిలో ఉంటుందా? మరి నువ్వు 2014 నుంచి పంచలేదు, ఎవరికి సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేదు కదా. మరి నువ్వు చేసిన అభివృద్ధి ఏది? ఎక్కడ ఉంది నువ్వు చేసిన అభివృద్ధి? ఏ బిల్డింగ్ కట్టావు? ఎన్ని ఐటీ హబ్లు వచ్చినాయి? ఎన్ని కార్పొరేటర్ కంపెనీలు వచ్చినాయి? ఎన్ని కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చినాయి మన రాష్ట్రానికి? ఒకసారి చెప్పమనండి. మాట్లాడితే కియో ఎప్పుడు వచ్చిందండి? 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెప్పించారు. నీ హయాంలో వచ్చాక అది పూర్తయింది, అంతేగాని కియో కూడా నువ్వు తెప్పించలేదు. మరి నువ్వు సంక్షేమ పథకాలు ఇవ్వక అటు అభివృద్ధి చేయక మరి ఆ డబ్బులు ఏమైనా నువ్వు చేసిన అప్పు అంతా ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోయింది? ఈయన అప్పు చేసిన అప్పు కనిపిస్తుంది. ఏ రాష్ట్రానికైనా రిజర్వ్ బ్యాంకు ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్కే ఇస్తుంది. కానీ నీకు ఎంత కావాలంటే అంత అప్పు కొడితే ఏ రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంకు ఇవ్వదు. ఆ లిమిట్స్ లేవు. ఈ వితండవాదాలు ఎన్ని ఆరోపణలు, ఏ పార్టీ అయినా ఆరోపణలు చేస్తాయి కానీ రిజర్వ్ బ్యాంకు పరిధి మించి అప్పు ఇవ్వదు. ఆ చేసినప్పుడు నువ్వెంత ప్రజలకు పెట్టావు, నువ్వెంత ప్రజలకు పెట్టావు. అది ఈయన సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా చేసి చూపించాడు. మీరు అభివృద్ధి అంటున్నారు, సంక్షేమాలు అంటున్నారు, కానీ ప్రజలకు మాత్రం రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు. ఎక్కడ లేవు? వీళ్ళు చెప్తే అయిపోదు కదండి. రోడ్లు అన్నాక ఇప్పుడు హైదరాబాద్ అంత పెద్ద డెవలప్ అయిన సిటీ, ఆ వర్షం వస్తే అరగంటలో మునిగిపోద్ది. రోడ్లు ఎక్కడో ఒక చోట మొత్తం 100% నీట్గా ఉండవు కదా, ఎక్కడో ఒక మూలపోతే దాన్ని పెద్ద గ్రాఫిక్స్లో ఫోటోలు చూసి రోడ్లు లేవంటే ఎక్కడ రోడ్లు లేవండి? 27,000 కోట్లు ఖర్చు పెట్టాడు రోడ్లకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక. ఎక్కడ రోడ్లు లేవు? ఏదో సందులో. మరి నువ్వు వేసిన రోడ్లు 5 సంవత్సరాల్లోనే పోయినాయి. మరి రోడ్లు లేవు అంటున్నావు. ఎప్పుడో కాదు కదా, 14 నుంచి 19 వరకు ఉన్నావు. 5 సంవత్సరాలు వేసిన రోడ్లు అప్పుడే కొట్టుకుపోయినాయా? రోడ్లు లేవనే మాట అవాస్తవం. ఎక్కడో ఉంటాయి రోడ్లు, గుంటల పైన పాత రోడ్లు ఉంటాయి, అవి వేస్తారు. వాటికి ఒక లిమిట్ ఉంటుంది కదా, ఇన్ని సంవత్సరాలు ఈ రోడ్డు అని. మొత్తం పోతే అప్పుడు వేస్తారు. ఈలోగా డెవలప్మెంట్లు పై ప్యాచ్ వర్క్లు చేస్తారు. అదేదో పట్టుకుని మొత్తం ఛానల్లో మొత్తం ఒకే రోడ్డు పక్కన 10 బొమ్మలు చేసి చూపించేసి అభివృద్ధి లేదంటే ఎలా అవుద్ది? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి జాబులు ఇచ్చాడు కదా. క్యాలెండర్ రిలీజ్ చేసి ఆయనలాగా జాబులు ఇవ్వకపోతే ఓకేనా? జాబులు ఇచ్చాడు కదా. 2,50,000 మంది దాకా వాలంటీర్స్ ఉన్నారు. పొనాలను వదిలి 1,63,000 మంది మొన్న నువ్వే ఒప్పుకున్నావు కదా పెన్షన్లకి. నువ్వే జాబులు రాలేదన్నావు. ఇప్పుడు సచివాలయ సిబ్బంది 1,60,000 మంది ఉన్నారు, వాళ్ళతో పెన్షన్లు పంపించవచ్చు కదా, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నావు. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కడి నుంచి? సచివాలయ వ్యవస్థ ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఆ 1,60,000 మంది ఉద్యోగస్తులు ఉద్యోగం ఎవరికి ఇచ్చినట్టు? ఓన్లీ సచివాలయం వరకే. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్సే కానివ్వండి, నర్సులే కానివ్వండి, ఇంకా వేరే వివిధ రకాల గవర్నమెంట్ డిఎస్సి కానీ ఆయన చేసినట్టు నువ్వు ఎక్కడ చేసే ఉద్యోగాలు కానీ? జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే ఏముంది? ఆయన క్యాలెండర్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇచ్చాడు కదా. మరి ఇంత చేశారని మీరు చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, అందుకే పాతాలను తొక్కేస్తామని చెప్తున్నారు. ఏమండి, ఈయన ఓటు శాతం 6%, పవన్ కళ్యాణ్ది ఆయనది 39%, ఇద్దరు కలిపిన 45%. ఈ 6% ఓడే 51% ఓడిని తొక్కేస్తానంటే మరి 51% ఓడు తొక్కితే ఈడే పాతాలనికి వెళ్ళలేడు. ఒక్క సీటు ఉంది, అది కూడా నీ పక్క లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. నువ్వే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నవాడిని పాతాలని తొక్కితే 151 మంది నిన్ను ఒక్కడిని తొక్కితే నువ్వే పాతాలనికి ఎదిపోతావు నువ్వు?
అవన్నీ చిల్లర మాటలు వద్దు. నువ్వు రాజకీయం చేయాలంటే ప్రజలకు నువ్వు వస్తే ఏం మంచి చేస్తావు. ఆ రోజు నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఏం ప్రకటించావు? మా అన్నయ్యలాగా నేను చిరంజీవి గారిలాగా నేను చెయ్యను, నేను ఏ రాజకీయ నాయకుల్ని కలుపుకోను, యువతకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పావు. నువ్వు పార్టీ పెట్టావు, ఏ పార్టీని కలుపుకొని అన్నావు. ఇప్పుడు నీకే దిక్కు లేదు. నువ్వు చంద్రబాబు సంకనాకి రోజు ఆడెమ్మట తిరుగుతున్నావు. నువ్వు నీతిగా నిజాయితీగా నిలబడితే ఈ రోజు కాకపోతే రేపన్నా గెలుస్తావు. ప్రజలకు ఏం చేయిస్తావు అది ముందు చెప్పాలి తప్పితే నేను జగన్ తొక్కేస్తాను, జగన్ మీద ఎక్కేస్తానంటే ప్రజలు ఏమైనా నూరుకుంటారా? మరి పిఠాపురంలో 1,00,000 ఓట్లు మెజారిటీ అని పక్కాగా బలగుద్ది మరి చెప్తున్నారు. పిఠాపురంలో ఏ సందుకి ఒక సందులో వదిలేస్తే మెయిన్ సెంటర్కి రాలేనోడు పిఠాపురంలో పోటీ చేయడం ఏంటి? భీమవరం గాజువాక ఎందుకు వదిలేసావు? నియోజకవర్గం అంటే ప్రతి ఎలక్షన్కి వస్తే ఒక నియోజకవర్గం మారిపోతావు నువ్వు. నిన్ను ఇంకెవడు నమ్ముతాడు? 2 నియోజకవర్గాలు నిన్ను నమ్ముకొని ఓటేయమన్నావు. ఒకసారి ఓడిపోయి రెండోసారి మరి అక్కడే నిలబడాలి కదా. గాజువాక భీమవరం ఎందుకు వదిలేసావు? మరి మళ్ళీ పిఠాపురం ఎందుకు వచ్చావు? ఈసారి ఓడిపోతే మళ్ళీ నెక్స్ట్కి ఇంకొక నియోజకవర్గం ఎత్తుక్కుంటావు. నాయకుడికి అన్నాక ఒక నియోజకవర్గం అయినా ఉండాలి. రాష్ట్రంలో ఇల్లు లేదు, రాష్ట్రంలో ఓట్లు లేదు, నీకు అసలు ఈ రాష్ట్రానికి నీకు సంబంధమే లేదు. నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడతావు, అక్కడ హైదరాబాద్ గుంపోళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తావు. ఇప్పుడు జనాలకు తెలియదు, ఇంకా పిచ్చోళ్ళ లేరుగా జనాలు. ప్రతి క్షణం ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అయితే మచిలీపట్నంలో ఇటుపక్క ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే మంచి జరిగిద్దని ఈసారి అనుకుంటున్నారు? మంచి చేశాడండి. 5 సంవత్సరాలు పేరు నాని గారు మంచి చేశారు. వాళ్ళ నాన్నగారు అంతకుముందు కృష్ణమూర్తి ఉన్నప్పుడు కూడా అటు 3 స్తంభాల దగ్గర నుంచి ఇవన్నీ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్థలాలే. మళ్ళీ ఆయన వచ్చి మొన్న ఈ 2014 నుంచి 19 వరకు పట్టాలు ఇవ్వకపోతే మళ్ళీ నాని గారు వచ్చిన తర్వాతే పట్టాలు ఇప్పించాడు. ఒక ఈదిలో స్తంభం కూడా కరెంటు పోల్ వేయించుకోలేని వాళ్ళు మళ్ళీ ఈయన వస్తే కానీ రోడ్లు కానీ ఇప్పుడు మళ్ళీ రోడ్లు వేశారు. ఎక్కడ రోడ్డు కావాలంటే అక్కడ రోడ్డు వేశారు. మరి వీళ్ళని వదిలేసి ఏమీ చేయనోడే గెలిచిన వెంటనే ఇదే హైదరాబాద్ వైజాగ్ పారిపోయిన గెలిపించుకుంటే ఇంకేముంటుంది? ఏదైనా మంచి చేసేవాడిని గెలిపించుకుంటేనే కదా, కిట్టుగానే గెలిపిస్తారు. అయితే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈసారి? ఈ బందరు ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ వంతు? నా వంతుగా అయితే నాకు మంచి జరిగింది. ఆయన చెప్పిన ప్రతిదీను నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అయినా ఫస్ట్ ఆయన ఎమ్మటి తిరిగాం. ఆయన చెప్పింది ఏది కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తే ప్రశ్నిస్తాను అన్నాడు. ప్రశ్నించలేదు కాబట్టి మేము బయటకు వచ్చాం. అక్కడ రాజమండ్రి పుష్కరాల్లో ఎంతమంది 29-30 మంది చనిపోతే అడగలేదు, మన గుంటూరులో చనిపోతే అడగలేదు, కందుకూరులో ఇవన్నీ ఎన్ని జరిగినా నువ్వు అడగవు. ఇంకా ఏదైనా జరగని విషయం ఒకటి ప్రభుత్వం తరపున చిన్న మైనస్ కనిపించిందంటే దాన్ని పెద్ద భూతార్థంలో పెట్టి చంద్రబాబు కొత్త పలకడానికి నీకు నచ్చినట్టు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడతావు. అందుకే ఆ విధానం నిన్ను నచ్చకే నాతో పాటు చాలామంది ఫ్యాన్స్ బయటకు వచ్చాం. నీ వెనక నడిచిన నాయకులు నువ్వు సీట్ ఇస్తానని వేల ఎకరాలు 15,000 ఎకరాలు 15 ఎకరాలు అమ్మించుకున్న వాళ్ళ నాయకులు కూడా బయటకు వచ్చారు. బందర్ ప్రజలకి అయితే నేను ఒకటి చెప్పగలుగుతున్నాను, మీరు ఎవరన్నా చెప్తారు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ డప్పు కొట్టుకుంటారు, కానీ మీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడా లేదా? మీ ఓటు ఎవరికి వేస్తారో మీ ఇష్టం. మీకు ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అనేది మీ మనస్సాక్షికి, మీరు నమ్ముకున్న దేవుడికి మీకు తెలుసు. ఈయన మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించారు, పోర్ట్ ఎవరు కట్టారు, మన ఇంటింటికి ఎవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు, మనకు ఏమైనా సర్టిఫికేట్ కావాలంటే ఇంతకు ముందు మన ఇంటికి పంపు కావాలన్నా, మన వీధిలో ఒక కరెంటు పోల్ కావాలన్నా మీరు మీ కార్పొరేటర్ల దగ్గరికి అప్పుడు ఆ టైంలో చంద్రబాబు ఉన్నప్పుడు మీరు ఎలా తిరిగారు, ఇప్పుడు మీ ఇంటికి పంపు ఏ విధంగా వచ్చింది, కరెంటు పోల్ కావాలన్నా లేదంటే సంక్షేమ పథకం కావాలన్నా, మీ పిల్లల చదువుకి ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకే విధమైన సర్టిఫికేట్లు కావాలని ఇప్పుడు ఎలా వస్తున్నాయి సచివాలయం వాలంటీర్ ద్వారా, అది మీరు ఆలోచించుకోండి. ఇక మీ ఇష్టం. నా పేరు కే విజయలక్ష్మి. అమ్మ, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ బందర్లో ఇటుపక్క పేరుని గిట్టు, ఇటుపక్క ఏమో కొల్లు రవీంద్ర గారు, వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉంది? అసలు ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది ఇక్కడ? ఎన్నికల ప్రచారం అయితే బాగానే ఉంది. పోటీ కూడా ఈసారి టఫ్గానే ఉంటుంది. నాకైతే మా వరకు వాటర్ ఫెసిలిటీకి కరెంట్కి మేమైతే కిట్టు కాస్త ఇదిగా ఉంటాడని అనిపిస్తుంది. అమ్మ, ఇక్కడ జిల్లా వారీగా చూసుకుంటుంటే మరి రాష్ట్ర వారీగా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కన్నా భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఎంతవరకు జనాలు నమ్మే అవకాశం కనబడుతుంది? జనాలు నమ్మడం అంటే అండి, ఆయన ఇచ్చింది బాగానే ఉంది కదా. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి 90% వరకు ప్రతి హౌస్కి వెళ్ళినాయి, గడప గడపకి వెళ్ళినాయి. మరి ఈయన చెప్పేది ఈసారి కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. మరి అది ఎంతవరకు ఆయన నెరవేరుస్తారు అనేది తెలియదు. మరి జగన్ గారు చేస్తే అప్పు అంటున్నారు, మరి ఈయన మరి ఎవరు వచ్చినా అప్పు చేయాల్సిందే. అప్పు చేయకుండా అయితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు వచ్చినా అప్పు చేయాల్సిందే, ఎవరైనా సరే చేయాలి. అయితే ఇక్కడ మన బందర్లోకి వచ్చేసరికి ఇక్కడ పేరుని కిట్టు గారు కానీ ఇటుపక్క కొల్లు రవీంద్ర కానీ ఎవరు మంచి చేశారు అనుకుంటున్నారు మీరైతే? నేను టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 అటు ఉన్నప్పుడు కూడా నేను కొల్లు రవీంద్ర గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. 2019 నెక్స్ట్ నేను నాని గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. కానీ విన్న వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తి నాకు నాని కిట్టు అని అనిపిస్తుంది. కిట్టు గారు ఎందుకు గెలవాలి? ఇక్కడ కొల్లు రవీంద్ర గారు ఎందుకు గెలవకూడదు? డెవలప్మెంట్ అవుతుందని.
మరి ఆయనే డెవలప్మెంట్ చేశానని చెప్తున్నాడు, బోర్డ్స్ కానీ లేదంటే హార్బర్ కానీ. నేను ఇప్పుడు అనుకుంటే మెడికల్ కాలేజ్ ఇప్పుడు చెప్తున్నారు, మెడికల్ కాలేజీ, పోర్ట్ కానీ, షిప్పింగ్ హార్బర్, ఓపెన్ ఆడిటోరియం, ఇవన్నీ మచిలీపట్నం డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసారు మెయిన్ రోడ్స్ లో ఇదేంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ నాని గారు చేశారు. డెవలప్మెంట్ బాగుందని మా ఒపీనియన్. మీరు డెవలప్మెంట్ ఉందని చెప్తున్నారు కానీ డెవలప్మెంట్ లేదనేసి వైసీపీ పరిపాలనలో డెవలప్మెంట్ లేదని చెప్తున్నారు. దానికి ఆపోజిట్ ఎవరైనా అలాగే చెప్తారు. ఇప్పుడు అధికార పార్టీ ఉందనుకోండి, నెక్స్ట్ ప్రతిపక్షం ఏం చెప్తారు, డెవలప్మెంట్ లేదనే చెప్తారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు సపోజ్ అనుకుందాం, వీళ్ళు అదే చెప్తారు. ఇది కామన్, పొలిటీషియన్స్ లో కామన్, పాలిటిక్స్ లో. అంటే మహిళలకి మెయిన్ గా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రిలీజ్ అయిన మేనిఫెస్టోలో టీడీపీ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ బండ్లు అనేసి, ఈ ప్రభుత్వంలో చాలా ఎక్కువ రేట్లు పెంచారు గ్యాస్ బండ్లకి, మేము అందుకే 3 బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. లేదంటే అవ్వాతాతలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇంటికి ఇచ్చి వాలంటీర్లు పెట్టి ఇంటికి ఇచ్చేస్తాం. ఫస్ట్ టైం పెన్షన్ నేను 5 ఏళ్ల నుంచి నేను పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్నాను. ఇదివరకు ఒక చోట గ్యాదర్ చేసి జనాలకి మధ్యాహ్నం అమ్మ వితంతు పెన్షన్ తీసుకుంటారు, 12-1 గంట వరకు ఆవిడ ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ 5 ఏళ్ల నుంచి అయితే హౌస్కి పొద్దున్నే తెల్లవారుజాము 4-5 కూడా డోర్ కొట్టి పెన్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకైతే ఈ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే విధానం బాగుంది. అది ఈ గవర్నమెంట్లో చేశారని నా ఉద్దేశం. అయితే ఎవరికి ఓటేస్తే ఈసారి ఈ బందర్ మళ్ళీ మారిద్ది, అభివృద్ధి పదంగా మారి అవకాశం కనబడుతుంది? కిట్టు మీ పేరు? జైతున్ బి. అమ్మ, ఇక్కడ పరిపాలనలో కానీ లేకపోతే మీకు ఎవరు వచ్చి మంచి జరిగిందని అనుకుంటున్నారు? జగన్ గారు వచ్చాక జరిగింది మాకు. ఎందుకని? అంతే, అన్ని బాగా జరిగినాయి పనులు. మనకి ప్రతి పని బాగానే జరిగింది. మేము అన్నీ పొందాము, లబ్బి అన్నీ పొందాము. నాన్నగారు పుణ్యాన మా కరెంట్ స్తంభాలు పడ్డాయి, మంచినీళ్ళు పడ్డాయి మాకు ఆయన పుణ్యాన. నేను కరోనాలో ఎక్కడో ఉంటే నాకు నాన్నగారు 85,000 మాకు ఆయన తరపు నుంచి సాక్షి టీవీ నుంచి మాకు పొందిన. మాకంచి అన్నీ మంచిగా జరిగినాయి. అయితే కొల్లు రవీంద్ర గారు చేశారు చాలా పని, అభివృద్ధి కానీ లేదంటే మనుషులకి మంచి అనేది కొల్లు రవీంద్ర వల్లే వచ్చిందని చెప్పి చాలా మంది. అలాంటిది ఏమీ లేదు. కొల్లు రవీంద్ర గారిని నేను డైరెక్ట్గా వెళ్ళి అడిగాను కొన్నిసార్లు, మంచినీళ్ళ కానీ కరెంటు కానీ అడిగాను. సార్ మాకు మంచినీళ్ళు లేవు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటున్నాను, ఫస్ట్ నా ఇల్లు ఒక్కటే, మంచినీళ్ళు కొంచెం ట్యాంక్ అన్న పంపించండి, మాకు మంచినీళ్ళు కావాలి సార్ అని అడిగితే ఆయన అన్నారు, మా వల్ల కాదమ్మా, అక్కడికి మేము మంచినీళ్ళు పంపించలేము, కరెంటు స్తంభాలు కూడా మేము వేయించలేము, మా వల్ల కాదు, కుదరదమ్మా కుదరదు అని చెప్పి ఆయన పంపించేశారు మమ్మల్ని. అది మీకు ఎవరు వచ్చి మంచి పనులన్నీ చేయించింది? మాకు జగన్ గారు వచ్చినాక, పేర్ని నాని గారు ఉన్నాక మాకు ప్రతి ఒక్క పని కూడా మాకు ఆయన వల్ల మాకు మంచిగా జరిగింది. మేము అన్ని లబ్ధులు పొందాము. మాకు ఆయనే కావాలి, మళ్ళీ మళ్ళీ మాకు మా ఆయనే రావాలి. కిట్టు గారు వస్తేనే మాకు అన్ని బాగా జరుగుతాయి. మా పనులు అసలు వయసులో చాలా చిన్న వ్యక్తి కదా, కావచ్చు, అనుభవం ఎలా ఉంది ఆయన అసలు లేదని కావచ్చు, ఆ రక్తంలోనే ఉంది ఆయనకి. ఆ రక్తంలోనే అభివృద్ధి అంటది. అది ఏం చెయ్యాలి, ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుద్ది, ప్రజలకి ఏం చెయ్యాలి అన్న ఇది వాళ్ళ ఇంట్లోనే ఆ రక్తంలోనే ఉంది. ఆయన వస్తేనే మాకు మంచి పనులు జరుగుతాయి, ఆయనే మాకు కావాలి. కిట్టు గారి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. చిన్న వయసులో అసలు చెప్తారండి, లేని వ్యక్తి అసలు ప్రజలకు ఎలా మంచి చేస్తాడు. అసలు కొల్లు రవీంద్ర అంటే సీనియర్ పర్సన్ ఉన్నాడు కదా, ఆయన గెలిపించుకుంటే మంచి జరిగిద్దని చెప్పి కావచ్చండి. 100 మంది 100 చెప్తారు. కానీ ఆయనకు ఉన్న అనుభవము 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండేవాళ్ళకి లేదు. అంతే. అయితే ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తే మీ ఓటుని వినియోగించుకుంటే ఎవరికి మంచి జరిగింది అనేసి ఎవరికి ఓటు వేస్తారు? మాకు రావాల్సింది కిట్టు గారు జగన్ గారేనండి, మాకు ఇంకెవరు వద్దు. ఆయన వస్తేనే మాకు అన్ని మంచి జరుగుతాయి. వారంటీల ద్వారాగా కానీ ఏ లబ్బికైనా దేనికైనా కూడా, ఏ మంచి పనికైనాను వాళ్ళు ఉంటేనే మాకు జరుగుతుంది. కిట్టు గారి ఇంటికి వెళ్ళంగానే ఏంటమ్మా వచ్చారని మనసారా పలకరిస్తారు, కూర్చోబెడతారు, తాగటానికి ఇస్తారు. ఏంటమ్మా మీరు ఆడవాళ్ళు వచ్చారని అడుగుతారు. మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళినా మాకు మంచి జరగలేదండి, జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈసారి నమ్మితే చంద్రబాబు గారు నాయుడు గారు 2013లో మాకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాకు చేయలే. ఇప్పుడు మమ్మల్ని కట్టమని ఆ ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. అప్పట్లో మాకు చెప్పారని మా గ్రూప్ వాళ్ళందరూ ఏం చేశారంటే, డోక్రా రుణమాఫీ మేము ఆయన రుణమాఫీ చేస్తాను అన్నాడుగా, మనం కట్టాల్సిన పని లేదని చెప్పి మేము 12 మంది ఆపేసాం గ్రూప్లో. తర్వాత మళ్ళీ మమ్మల్ని కట్టమని ఒత్తిడి చేశారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం బట్టి మా జోలికి రావట్లేదు, మమ్మల్ని అడగట్లేదు వాళ్ళు. మరి ఏం జరిగిందో ఏమో, మమ్మల్ని అడగట్లేదు. అది మా పరిస్థితి.
అయితే ఇప్పుడు హామీలు కూడా చాలా ఇస్తున్నారు. ఇప్పుడు వైసీపీ కన్నా టీడీపీ హామీలు చాలా వాళ్ళు 1,90,000 ఇచ్చినా కూడాను మాకు జగన్ గారే కావాలండి, కిట్టు గారే రావాలండి. మీ పేరు? కాగిగంటేశ్వరరావు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల ప్రచారం కానీ, లేదంటే ఇప్పుడు 10 రోజుల్లో ఎలక్షన్ వైసీపీ వస్తుందా లేదా టీడీపీ వస్తుందా? ఇక్కడ వైసీపీ ఎక్కువగా ఉంటాయి, టీడీపీ తక్కువగా ఉంటాయి. ఎందుకని ఇంతకు ముందు 2 సార్లు కొల్లు రవీంద్ర కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కదా. అంటే అంతగతం వాళ్ళైతే ఏమి చేయలేదు, కానీ ఈ రోడ్లు కానీ ట్యాంకులు కానీ మరి పంపులు మరి అమ్మఒడి, రైతు భరోసా, మరి ఇంకా పింఛన్లు, మరి ఇంకా ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. పేరుని కిట్టు కానీ పేరు నాని కానీ మాకు ఎన్నో సేవలు చేసి ఉన్నారు. దాని గురించి కిట్టు గెలుస్తాడని అనుకుంటున్నాను. ఇక్కడ కిట్టు గారు గెలుస్తారని మీరు అంటున్నారు, కానీ అక్కడ జెండా ఎగరేస్తా ఈసారి 3 సార్లు గెలిచి విజయాన్ని స్వీకరించుకుంటానని చెప్తున్నాడు ఆయన. వాళ్ళు అట్లా చెప్తారు, వాళ్ళకేం తెలుసు, ప్రజలకు తెలుసు, వేసే వాళ్ళకి ఓటు. అందుకే మేము అతి తక్కువ మెజార్టీలని మేము గెలుస్తాం. అయితే మీరు సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, కానీ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. అంతకితం ఏమైంది అప్పులు? అంతకితం అప్పులే మరి అప్పులు అన్న అట్టకుండా మరి ఎవరికి ఏం పంచలేదుగా, ఇవ్వలేదుగా. ఇవ్వకపోయినప్పుడు మరి అప్పుడేమైంది? మరి వాళ్ళు కొల్లు రవీంద్ర కానీ చంద్రబాబు కానీ అప్పుడేం చేశారా? మరి ఇప్పుడు కూడా హామీలు ఇచ్చారు. వాళ్ళు ఏం చేయరు. జగన్ అన్నే ఇచ్చినవి చేస్తాడు, ఇచ్చినవి ఆయన చేసాడు, ఇంకా చేస్తాడు. జగన్ గారి మేనిఫెస్టో కన్నా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చాలా భిన్నంగా ఉంది. ఉండదు సరే, అది అమలు ఎప్పుడు అమలు చేయలేదు, అసలు అమలు ఏనాడు చేయలేదు. అన్నయ్య 2,000 ఇస్తానన్నాడు, ఇంటికి బాబు జాబ్ వస్తుంది అన్నాడు, మరి ఇంకా అన్నీ చాలా పెట్టాడు. అయినా సరే మరి ఆయన ఏమి అమలు చేయలే. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి అన్ని చట్టాలుగా ఏం లేక. ఇప్పుడు కూటమి అభ్యర్థుల కింద 3 కలిపి వస్తున్నారు కదా, ఈసారి నేను నన్ను గెలిపిస్తే పక్కాగా చేస్తానని చెప్పి. వాళ్ళు ఏం చేయరయ్యా, వాళ్ళు చేయరు, ఏదో మాటలు చెబుతున్నారు అంతే. మరి ఇక్కడ కిట్టు గారు ఎందుకు గెలవాలి? పేరు అంటే పేరు నాని గారు బాగా కష్టపడ్డాడు. ఈ రాష్ట్రం మొత్తం బందర మండలం మొత్తం బాగా కష్టపడ్డారు, బాగా తిరిగారా. మరి ప్రతి క్యాండిడేట్ని చూసుకున్నారా. మరి ఇప్పుడు గెలిచేది కిట్టు కూడా. మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఆయన వాళ్ళు కష్టాలు చెప్తుంటే ఈయన వింటాం, మరి వాళ్ళకి మంచి భరోసా ఇస్తాం, మాట్లాడతాం. మీరు కిట్టు గారు చేశారని చెప్తున్నారు, అవతల ఏమో కొల్లు రవీంద్ర గారు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ మా కొల్లు రవీంద్ర గారే చేశారని చెప్తున్నారు. అట్లా చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకుంటే ఇదేముంది, ఇంకా జనాలు 10 మంది ఉండారు వాళ్ళు తీసుకున్నారు. కరోనా టైంలో కూడా వారంటీలు కానీ వాళ్ళు కానీ కిట్టు కానీ మరి మాతో చాలా సేవలు చేశారు. ఆ కరెంట్ రైలు కనీసం మరి వెళ్ళి సేవలు మాకు మోసిన టైం కూడా ఉంది కిట్టు. మరి మోసాడు, మరి వాళ్ళందరికి సేవలు చేసాడు. మరి వారంటీలు అంటే బాగా చేశారు. అసలు మరి వాళ్ళ పిల్లలను వదిలేసుకుని వాళ్ళు వదిలేసుకుని మరి ఆ వారంటీలు వెళ్ళి మరి వాళ్ళ మందులని మరి వాళ్ళకి మంచి చెడ్లన్నీ చూసారు. వాళ్ళని వాళ్ళ ఏదో అంటున్నాడు చంద్రబాబు. మరి అలాంటి వాలంటీర్ని తీసేశారు, ఇంకో జగన్ మంచి పని చేశారని మీరు అంటున్నారు. అలాంటి జగన్ ని చంపేస్తానని చెప్తున్నారు కదా. ఎవరండి చంపేది? ఆ పైన దేవుడు అందరం చూసేది, ఆయన చూస్తాడు అంత. అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ బందర్ ప్రజలకు కానీ, మీరు ఈసారి ఎవరికి ఓటేస్తే మంచి జరిగిద్దని? నేను కిట్టుకి అయితే మంచి జరుగుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే పోర్టు సగం అయ్యి ఉందా, ఇంకా అవ్వబోతుందా, మరి ఇంకా మెడికల్ కాలేజీ మరి అన్నకి పదాలు ఉన్నాయి కాబట్టి ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. నా పేరు మార్గరేట్ అమ్మ. ఏ ఊరమ్మ? మాది కొత్తపూడి. అమ్మ ఇక్కడ జగన్ గారు వచ్చిన తర్వాత బాగుందా, చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు బాగుందా? మాకు జగన్ గారు వచ్చినాకే బాగుంది. ఎందుకని? ఎందుకనంటే ఆయన 10 సంవత్సరాలు చేశాడు. మాకు అన్నం లేవు, నీళ్లు లేవు, పొలాలు నీళ్లు లేవు, మా పంటలు లేవు. మేము పడిన ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని వచ్చి అజగట్లేదు. మీరు ఏం తిన్నారు, ఏం లేదు, మీ బాధలేంటి అన్నవాళ్ళు లేరు. కానీ మేము అడగకుండా అన్ని ఇచ్చాడు మా జగన్ బాబు, అడగకుండా అన్ని ఇచ్చాడు. మేము 18 ఏళ్ళు ఇమ్మని మేము అడగల, ఆయనే ఇచ్చాడు. మరి మా రుణమాఫీ వేయమని మేము అడగల, అడగకుండా మాకు అన్ని పెట్టాడు. అమ్మ ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు ఇక్కడ పేరుని కిట్టు గారు ఇచ్చారు, ఎమ్మెల్యేగా నిలబడ్డారు. వీళ్ళిద్దరు ఎవరు మంచి పని చేశారు మీకు? మాకు అదే అండి నాని గారి. ఎందుకని? అంతే. ఇప్పుడు ఆయన చేసే పనులు మాకు ఉపయోగపడి ఉపయోగం పడే పని చెయ్యాలి, కానీ ఉపయోగం లేని పని ఎందుకు? ఎవరు గెలిస్తే మంచి జరిగిద్ది? ఇప్పుడు మా కిట్టు గారు గెలిస్తే మంచి జరుగుతుంది. ఎందుకనంటే మా జగన్ బాబు ఉంటాడు పైన, చేయవలసినవి మాకు చేస్తాడు. ఆయన పెడితేనే మాకు, ఆయన ఎత్తుకొచ్చి ఈయన మాకు పెడతాడు.
అయితే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కూడా హామీలు చాలా ఇచ్చింది ఇప్పుడు ఇచ్చినా మాకు అంతకన్నా ముందే ఇచ్చారు, మాకు ఏమి ఇవ్వలేదు, పెట్టలేదు. ఈ కాడ ఇస్తారని నమ్మకం లేదు. ఈసారి వస్తే 3 గ్యాస్ బండ్లు 4 గ్యాస్ బండ్లు ఇచ్చినా మాకు వద్దు. 10 గ్యాస్ బండ్లు. టీడీపీ మీద ఎందుకు అంత వ్యతిరేకత మీకు? వ్యతిరేకం అంటే ఆయన పెట్టిన కొట్టకుండా తిట్టకుండా పెట్టాడు మమ్మల్ని నిమిషం. అయితే ఈసారి మీ ఓటు ఎవరికి వేసి మంచి మాకు ఎవరుంటే మా గుండెల్లో ఎవరుంటే వాళ్ళకేతాం. మేము నీకేతాం వాళ్ళకేతాం అని చెప్పం. మా గుండెల్లో ఎవరుంటే వాళ్ళకేతాం. అయితే ఆ గుండెల్లో ఎవరు మంచి చేశారు? ఎవరు మంచి చేశారో మాకు తెలుసు, మా యంత్రాత్మ తెలుసు, మా పెట్టిన ఆయనకు తెలుసు. ఈసారి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాం. చాలా మంది ఉద్యోగాలు లేవు పిల్లలకి, లేదంటే రోడ్లు లేవు, వసతులు లేవు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మాకు అన్ని కల్పిస్తానని చెప్పి అంటున్నారు చాలా మంది. ఆయన వచ్చినా అంత ఇదేమీ లేదండి, అంతకితం లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు జగనన్న వచ్చినాకే మాకు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాను. అన్ని పథకాలు ఇచ్చి మేము తెలగలుగుతున్నాం, అయితే అప్పు సప్పు లేకుండా బతకగలుగుతున్నాం. మీకేం వచ్చినాయి అమ్మ పథకాలు? రైతు భరోసా, మరి చేయూత, ఆసరా, అన్ని రుణమాఫీ. అమ్మ ఇక్కడ ఏంటంటే పల్లెల్లోకి వచ్చేటప్పటికి జగన్ గారి అదే కార్మికులు అంటే మన కార్యకర్తలు ఉంటారు కదా, కార్యకర్తలు వెనకాతలు తిరిగిన వాళ్ళకి ఇవన్నీ వచ్చినాయి. టీడీపీ ప్రభుత్వం అనేసి ఎవరికి రాలేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. జగనన్న వచ్చినాకే ఇవన్నీ ఏదైనా మంచిగానే అభివృద్ధి, రోడ్లు కానీ ఏవైనా సరే. కొల్లు రవీంద్ర గారికి పేర్ని కిట్టు గారికి ఎలా ఉంది? ఎవరు వస్తే మంచి జరిగిద్ది, లేకపోతే ఎవరు మంచి చేశారు మీకు? మాకు కిట్టు గారు వస్తేనే మంచి జరుగుద్దండి. మా బిడ్డకలాగా గబుక్కుని అడగగలుగుతున్నాం ఏదైనా. అయ్యా అంట నవ్వుతా చేయగలుగుతున్నాడు. ఆయన మనకు అంత ఇదేమీ లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎన్నిసార్లు వచ్చారమ్మా? లేకపోతే ఈయన ఎన్నిసార్లు? ఓట్లకు వచ్చి వస్తమే బాబు, ఓట్లకు వస్తమే. మళ్ళీ ఎప్పుడు వచ్చారు ఆయన? ఓట్లకు మధ్యలో ఎప్పుడైనా వచ్చారు ఆయన? ఎప్పుడు రాలా. మరి మిమ్మల్ని ఓటు అడిగితే ఏం చెప్తారు ఆయనకి సమాధానం? మాకు ఎవరు మంది, మీరు ఏం మాకు ఏం చేశారా అనేసి అని అడగడానికి అవకాశం ఉంది కదా, ఏం అడుగుతారు ఆయన్ని? ఏం అడగం, మా కడుపులో ఏముంటే అదే చేస్తాం. ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేసేస్తాం. అయితే ఇక్కడ బందర్లో కానీ మీ గ్రామానికి ఎవరు వస్తే మంచి జరిగిద్ది? కిట్టు గారే రావాలండి. ఆయన ఎందుకు రావాలి కిట్టు గారు? మాకు ఏదైనా చేయగలుగుతున్నాడుగా బాబు. ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు, మంచి చెడ్డ ఏదైనా స్వతంత్రంగా మాట్లాడగలుగుతాం బాబు. స్వతంత్రంగా ఏదో కొడుకులాగా అయ్యానంటే ఏదైనా చేయగలుగుతాడు.